హలో వ్యూవర్స్, నేను మీ వైష్ణవి ధర్మవరం విడ. ఇవాళ మా కోడలి పిల్లకి పేరు పెట్టడానికి అయితే శివాలయంకి వచ్చాము. మా చింతల్లి మంచిగా చెట్టు కింద ఉయ్యాల్లో పడుకుంది. ఆ అభిషేకం అన్నీ జరిగే లోపల మంచి నిద్రపోయి లేచిందనమాట. రండి టెంపుల్ చూద్దాం. మేము పెద్దగా హడావిడి పెట్టలేదు, ఓన్లీ మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము పేరు పెట్టడానికి. ఈ గుడి పోతుకుంట ఏరియాలో ఉంటుంది, ధర్మవరంకి అవుట్స్కట్స్ అనమాట. ఇది అభిషేకం చేయాలంటే చాలా టైం పడుతుంది, అందుకని నేను వెళ్ళి మొత్తం వీడియో తీసుకొని వచ్చాను అవుట్ సైడ్ అంతా. మేము 7 o'clockకి వెళ్తే 9 వరకు అభిషేకమే సరిపోయింది. ఫైనల్లీ అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. అలంకరణ పూర్తయ్యే లోపల మా పాపకి రెడీ చేసి తీసుకొచ్చేసారు. మా పాప పేరు పెట్టేసిన తర్వాత ఇక్కడ పెళ్ళి కూడా చేశారనమాట వేరే వాళ్ళది. మా వాళ్ళంతా చూడండి ఎట్లా అల్లరి చేస్తా ఉన్నారో, ఎందుకంటే సైలెంట్గా ఉంటే నిద్ర వస్తుంది కదా, అందుకని. నేను మా అమ్మ వచ్చేసి పేరు వెనుకనున్న మీనింగ్ ఏంటి, దానికి ఏమేమి వస్తాయి, ఎలా ఉంటుంది అని చూస్తా కూర్చున్నాం అనమాట. అవంతా కంప్లీట్ అయ్యేలో అభిషేకం చేసిన తీర్థ ప్రసాదాలు తిన్న తర్వాత నా గొంతు అయితే పోయింది. ఫైనలీ నా కోడలి పిల్ల పేరైతే రాసేసాను. మీకు కనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మా కోడలి పిల్ల నేమ్ని రివీల్ చేస్తాను. మా పాపకి పేరు బాగా నచ్చింది అనుకుంటా. పేరు పెట్టేసిన తర్వాత బాగా నవ్వుతూ ఉంది. శివుని దగ్గరికి తీసుకెళ్ళి పెడితే 3 సార్లు ముట్టిస్తే 3 సార్లు నవ్వుతూనే ఉండిందంట. పూజారి గారే చెప్పినారు బాగా నవ్వుతుంది అని చెప్పేసి. మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంతులు గారికి తాంబూలం ఇచ్చి కాలు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని పక్కకైతే వచ్చేసాము. ఇంకా పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే వీళ్ళ పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. సో అక్కడే ఉండి వీళ్ళని ఆశీర్వదించి వచ్చేసాము. అంతే ఈ వీడియోకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.